అంటే దేవుని సన్నిధిలో ఎక్కడ పాపం జరిగినా సరే దేవుడు క్షమించలేదండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ జరిగిందండి పాపం? దేవదూతలు. దేవుడు ఏం చేశారండి? అక్కడి నుంచి త్రోసివేశాడండి. తర్వాత మహోన్నతుడైన దేవుడు మానవుల మధ్య నివసించాలనుకున్నాడు. ఆదాముతో నివసించినప్పుడు ఆదాము ఏం చేశాడండి? ఆజ్ఞాతిక్రమం చేశాడండి. తర్వాత దేవుడు తప్పించి ఏదైనా తోటని త్రోసివేశాడండి. అలా దేవుడే నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడండి. మరలా అక్కడ పాపం జరిగితే ఒకవేళ ఆ దావీదు దేవునికి ఎలాంటోడండి? దేవుని హృదయానుసారుడు అంటే దావీదు తమ జీవితంలో ఒక పాపం జరిగిందండి. సరే, ఒక్క పాపమే కదండి, దేవుడు వదిలేశాడా దావీదుని? తర్వాత తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవరండి? మోషే. తమ ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడండి దేవుడు. మరి అలాంటి మోషే జీవితంలో చిన్న పొరపాటు జరిగిందండి. సర్లే, చిన్న పొరపాటే కదండి, దేవుడు వదిలేశాడా? వదలలేదండి. కనాన్లో నీకు ప్రవేశం లేదన్న. మరి అంత ఇష్టానుసారుడైన దావీదుని వదలలేదు, తన ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేని వదలలేదు. ఆయన సన్నిధిలో ఏదైనా పొరపాటు జరిగితే మరి పితరుల కాలంలో వదలలేదు, ధర్మశాస్త్ర కాలంలో వదలలేదు. ఈరోజు సంఘంలో ఏమన్నారండి? దేవుడు వదిలేస్తారా? మన లోకంలో బ్రతికినట్టుగా సంఘంలోకి వచ్చి కూడా మనకి ఇష్టానుసారంగా బ్రతికేస్తే దేవుడు వదిలేస్తారా?